తర్వాత ఆశీర్వాదక క్రియ, ఆశిస్సును తెలియజేసేటువంటి క్రియలు, ఆశిస్సును తెలియజేసేటువంటి క్రియలు. మీకు శుభము కలుగుగాక. అబ్బో, ఇంతకుముందు చెప్పాను కదా, మీకు శుభము కలుగుగాక. సంప్రార్థనార్థక క్రియలు, ప్రార్థించడం. రాజా రాణిని పెళ్ళి ఆడవా, రాజా రాణిని పెళ్ళి ఆడవా అని బతిమిలాడుకోవడం అనమాట, ప్రార్థించడం. ఓ రాజా రాణిని పెళ్ళి ఆడవా అని బతిమిలాడుకోవడం. శాపార్థక క్రియ, నువ్వు కష్టముల పాలవుదువుగాక. ఇది శాపార్థక క్రియ. నువ్వు కష్టముల పాలవుదు, నీకు ఉద్యోగము అని ఇట్లా శాపాలు పెడుతుంటారు కొంతమంది. అంటే ఇట్లా శాపాన్ని తెలియజేసేటువంటి క్రియలేమో శాపార్థక క్రియలు, ఆశిస్సును తెలియజేసేటువంటి క్రియలేమో ఆశీర్వార్థక క్రియలు. వ్యతిరేక క్రియలు అంటే వ్యతిరేకార్థాన్ని అతను చదవడు. చదవడు. నేను హార్లిక్స్ తాగను, తింటాను. హార్లిక్స్ తాగను, ఇది వ్యతిరేకార్థక క్రియ. ఇట్లా వ్యతిరేకార్థక క్రియ. చదవడు, తినదు, చూడదు. ఇట్లాంటివి మనకు వ్యతిరేక క్రియలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత సకర్మక క్రియలు అనేవి ఉంటాయి. క్రియల్లో మళ్ళీ రెండు రకాలు చెప్తాను. సకర్మక క్రియలు, తర్వాత రెండవది అకర్మక క్రియలు. రైట్. సకర్మక క్రియలు, అకర్మక క్రియలు. మరి సకర్మక క్రియలు అంటే ఏంది, అకర్మక క్రియలు అంటే ఏంది అంటే చూద్దాం. ఫస్ట్ సకర్మక క్రియల గురించి చెప్తాను. స అంటే కలిగి ఉన్నది. కర్మ అంటే ఏదైనా ఒక వాక్యంలో కర్మను కలిగి ఉన్నటువంటి వాక్యాన్ని, కర్మను కలిగిన క్రియ, వాక్యం కాదు, కర్మను కలిగిన క్రియ. జాగ్రత్తగా గమనించాలి. కర్మను కలిగినటువంటి క్రియను ఏమంటారు అని అంటే సకర్మక క్రియ అంటారు. కర్మను కలిగినటువంటి క్రియను సకర్మక క్రియ అని అంటారు. కర్మ యొక్క కాంక్ష కలిగి ఉన్నటువంటి క్రియ కూడా సకర్మక క్రియనే. అంటే కర్మ అవసరం ఉన్నటువంటి క్రియ కూడా ఏమవుతుందని అంటే సకర్మక క్రియనే అవుతుంది. కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ. ఓకే. రాజు రాణిని వివాహం ఆడాను అన్నాము. ఇందులో కర్మ ఏంటి, క్రియ ఏంటిది? వివాహం ఆడాను. రాజు ఏంది? కర్త. రాణి ఏంది? కర్మ. రాణి ఏంటి? కర్మ. రాజు రాణిని వివాహం ఆడాను అన్నప్పుడు కర్త, కర్మ, ఇది క్రియ. మరి ఇక్కడ క్రియ అనేది కర్మను కలిగి ఉందా లేదా? ఉంది. కాబట్టి ఈ వివాహం ఆడాను అనేటువంటిది ఏమవుతుందనంటే సకర్మక క్రియ అవుతుంది. సకర్మక క్రియ అవుతుంది. వివాహం ఆడాను అన్నప్పుడు, ఎవరిని వివాహం ఆడాను అన్నప్పుడు కర్మ కలిగి ఉన్నది, కర్మ యొక్క కాంక్ష అనేటువంటిది, కర్మ అవసరం ఉన్నది. అక్కడ రాజు వివాహం ఆడాను అని అంటే ఎవరిని వివాహం ఆడాను అనేటువంటిది అక్కడ కర్మకాంక్ష. అట్లా కాకుండా అన్నం తినను, పోనీ ఇలా తినను అని లేదు, తినను అన్నాం, అప్పుడు ఏం తినను అనే డౌట్ వస్తుంది తర్వాత. కాబట్టి తినను అనేటువంటిది ఏమవుతుందంటే సకర్మక క్రియ. అంటే ఇక్కడ అనుమానాలకు తావిచ్చేటువంటి, అంటే ఇక్కడ కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటి క్రియలు. ఏం తినను, ఏం చూశాడు, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలకు తావిచ్చేటువంటి క్రియలు కూడా ఏమవుతాయంటే సకర్మక క్రియలే. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు తావిచ్చేటువంటి క్రియలు కూడా ఏమవుతాయంటే సకర్మక క్రియలే. తినను అన్నావు, ఏం తిన్నావు? బిర్యానీ తిన్నావా? గుత్తొంకాయ కూర తిన్నావా? అన్నం తిన్నావా? రాగి సంకటి తిన్నావా? జొన్న రొట్టె తిన్నావా? చపాతీ తిన్నావా? దోశ తిన్నావా?
అని డౌట్లు వస్తాయి. అని డౌట్లు రావడానికి, అనుమానాలు రావడానికి మరి ఈ ప్రశ్నలకు తావు ఉన్నటువంటి క్రియలు కూడా ఏంటంటే సకర్మక క్రియలు, తావు ఉన్నటువంటి క్రియలు. మరి అట్లా కాకుండా ఇప్పుడు రాజు రాణిని వివాహం ఆడాను అన్నప్పుడు ఇది వివాహం ఆడనేది క్రియ, సకర్మక క్రియ, ఓకే. అన్నం తినేను అన్నప్పుడు ఈ తినేను అనేది సకర్మక క్రియ. మరి అకర్మక క్రియ అంటే ఏంటి? వెళ్దాం నెక్స్ట్. అకర్మక క్రియ, రైట్. ఈ అకర్మక క్రియ అని అంటే జాగ్రత్తగా గమనించాలి. కర్మ యొక్క కాంక్ష లేని క్రియలు, కర్మ యొక్క కాంక్ష లేనివి, కర్మ యొక్క కాంక్ష లేనివి, కర్మను కలిగి లేనివి, కర్మను కలిగి లేనివి, కర్మను కలిగి లేనివి. నెక్స్ట్, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలకు తావులేనివి. ఎందుకు, ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు తావు లేనివి, రైట్. అనే ప్రశ్నలకు తావు లేనివి. కర్మ యొక్క కాంక్ష లేనిది, కర్మ అవసరం లేనివి, కర్మ అవసరం లేదు. నెక్స్ట్, కర్మను కలిగి లేనివి, కర్మ అవసరం లేదు, కర్మ అవసరం లేదు. నెక్స్ట్, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలకు తావు లేనివి, అవి అకర్మక క్రియలు. చూడండి, పరిగెత్తను అన్నాను. పరిగెత్తను అన్నప్పుడు ఏం పరిగెత్తను అని డౌట్ వస్తుందా? రావట్లేదు. కానీ కర్మ యొక్క కాంక్ష అవసరం లేదు, డైరెక్ట్ చెప్పేశావు. పరిగెత్తిండు రాము, పరిగెత్తాను. ఎక్కడ పరిగెత్తిండు, ఎక్కడ పరిగెత్తిండు, ఎందుకు పరిగెత్తిండు, ఎన్ని మీటర్లు పరిగెత్తుడు అనేటువంటి డౌట్ రాదు. అంటే కర్మ యొక్క అవసరం లేదు అక్కడ. మరి కర్మ యొక్క అవసరం లేదు కాబట్టి ఈ పరిగెత్తను అనేటువంటిది ఏమవుతుందంటే అకర్మక క్రియ అవుతుంది. ఇప్పుడు నేను ఒక పదం రాస్తాను, అది అకర్మక క్రియనా సకర్మక క్రియనా? వ్రాసెను. 2 సెకండ్లు ఆలోచన చేయండి. వ్రాసెను అనే పదము అకర్మక క్రియ అవుతుందా, సకర్మక క్రియ అవుతుందా? వ్రాసెను అనేది అకర్మక క్రియ అవుతుందా, సకర్మక క్రియ అవుతుందా? వ్రాసెను అన్నప్పుడు ఏమి రాసెను? భాగవతం రాసిండా, భారతం రాసిండా, శృంగారనేశితం రాసిండా, ఏదైనా తెలుగు పద్యాలు రాశాడా, పాటలు రాశాడా అనేటువంటి డౌట్ వస్తుంది. కాబట్టి డౌట్ వచ్చేటువంటి క్రియలు ఏమవుతాయంటే సకర్మక క్రియలు, సకర్మక క్రియలు. అర్థమవుతుందా? ఇట్లా డౌట్ రానటువంటి ప్రశ్నలకు తావులేనటువంటి క్రియలేమో అకర్మక క్రియలు, ప్రశ్నలకు తావున్నటువంటి క్రియలేమో సకర్మక క్రియలు. మీరు గమనించాలి. అమల వండెను, అమల వండెను అన్నాను. అమల వండెను అన్నప్పుడు ఇందులో వండెను అనే పదము సకర్మక క్రియనా, అకర్మక క్రియనా? చెప్పండి. వండెను అనేటువంటి పదము సకర్మక క్రియనా, అకర్మక క్రియనా? వండెను అంటే ఏం వండాను? ఏం వండాను అని డౌట్ వస్తుంది. కాబట్టి సకర్మక క్రియ. చెట్టు విరిగెను, చెట్టు విరిగెను అన్నాం. చెట్టు విరిగెను అన్నప్పుడు విరియను అనేది సకర్మక క్రియ అవుతుందా, అకర్మక క్రియ అవుతుందా? ఇది అకర్మక క్రియ. విరిగనంటే ఏం విరిగింది అనేది కాదు, చెట్టు విరిగిందని చెప్పేసిండు, అది అయిపోయింది. ఇక అవసరం లేదు. ఇక్కడ కర్మ ఎంత విరిగింది, తక్కువ విరిగిందా, ఎక్కువ విరిగిందా అనేది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కర్మ యొక్క కాంక్ష అవసరం లేదు. కాబట్టి ఇది అకర్మక క్రియ. కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటివేమో సకర్మక క్రియలు, కర్మ యొక్క కాంక్ష లేనటువంటివేమో అకర్మక క్రియలు. ప్రశ్నలకు తావు ఉన్నటువంటి క్రియలు సకర్మక క్రియలు, ప్రశ్నలకు తావు లేనటువంటి క్రియలు అకర్మక క్రియలు.
కర్మను కలిగి ఉన్నటువంటి క్రియలు సకర్మక క్రియలు, కర్మను కలిగి లేనటువంటి క్రియలు అకర్మక క్రియలు. ఓకేనా? దీంతో పాటు ఇంకా మనము అసమాపక క్రియల్లో భాగంగా త్వార్ధకము, వ్యతిరేక క్వార్ధకము, శత్రార్థకము, తుమున్నర్థకము, అనంతార్యార్థకములో అసమాపక క్రియ అనేటువంటిది ఉంటుంది. ఎట్లా తెలుసుకోవాలి అని అంటే క్వార్ధం. ఇక్కడ క్రియ యొక్క మూల రూపం, క్రియ యొక్క మూల రూపానికి ధాతువుకు ఈ చేరుతుంది. ఈ అంటే ఏ క్రియ యొక్క చివర అయితేనేమో, ఏ క్రియ యొక్క చివర క్వార్ధం ఉంటుందో ఇది భూతకాలిక అసమాపక క్రియ. క్వార్ధకము అంటే క్వార్ధం అనొచ్చు, క్వార్ధకము అనవచ్చు. భూతకాలిక అసమాపక క్రియ, భూతకాలిక అసమాపక క్రియ అంటే భూతకాలానికి చెందినటువంటి అసమాపక క్రియ, భూతకాలానికి చెందినటువంటి అసమాపక క్రియ. ఇప్పుడు ధాతువుకు ఈ చేరుతుంది, ధాతువుకు ఈ చేరుతుంది అంటే క్రియ యొక్క చివరిలో ఈ ఉంటే అది క్వార్ధకం అవుతుంది. ఉదాహరణలు: తిని, 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 చూసి, వెళ్ళి, రాసి, చెప్పి, ఇలా చాలా క్రియాపదాలు చెప్పొచ్చు. ఇవన్నీ క్వార్ధకాలు అవుతాయి. ఓకేనా? అంటే ధాతువునకు ఈ చేరినటువంటి క్రియాపదాలను ఏమంటారు అంటే క్వార్ధాలు లేదా క్వార్ధకాలు అంటారు. నెక్స్ట్ వ్యతిరేక క్వార్ధకం. క్రియ ధాతువునకు అకా చేరడం, ధాతువునకు అకా చేరడం. తినక, తినక, చూడక, వెళ్ళక అంటే రాక, రాయక, చెప్పక, అట్లా చేరినట్లయితే వ్యతిరేక క్వార్ధకం అవుతుంది. శత్రార్థకం. శత్రార్థకము అంటే వర్తమాన కాలిక అసమాపక క్రియ, వర్తమాన కాలిక అసమాపక క్రియ, వర్తమాన కాలిక అసమాపక క్రియ. వర్తమాన కాలిక అసమాపక క్రియ అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పనులలో అసమాపక క్రియ పూర్తి కానటువంటిది. ఇప్పుడు ధాతువునకు ఇక్కడ రాస్తున్నా చూడండి, ధాతువునకు చున్ చేరుతుంది. చున్ చేరొచ్చు, తూ చేరొచ్చు, టూ చేరొచ్చు, ఏది చేరినా ఏం లేదు. రాణి పల్లీలు తింటూ సినిమా చూస్తున్నది, రాణి పల్లీలు తింటూ సినిమా చూస్తున్నది. తింటూ అనేది శత్రార్థకం. నాగరాణి పాఠం చెబుతూ నవ్వుతున్నది. చెబుతూ అనేది శత్రార్థకం అంటే ప్రజెంట్ జరుగుతున్నది. ఉపాధ్యాయుడు పాఠము చెప్పుచున్ నవ్విస్తున్నాడు. చెప్పుచున్ అనేది శత్రార్థకం, చెప్పుచున్ అనేది శత్రార్థకం. మళ్ళీ మీకు వాక్యంలో శత్రార్థక వాక్యాలు, వ్యతిరేక క్వార్ధక వాక్యాలు, క్వార్ధక వాక్యాలు అనేటువంటివి మనకు వస్తాయి. ఓకేనా? రైట్. ఇది వర్తమాన కాలిక అసమాపక క్రియ. తుమునర్థకం అంటే ధాతువునకు చివరిలో అన్ చేరాలి. అన్, ధాతువునకు అన్. చెప్పన్, చూడన్, తినన్ అనేటువంటి పదాలు వస్తాయి. చెప్పన్, 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 చూడన్, తినన్ ఇట్లాంటి పదాలు వస్తాయి అన్నమాట. వివాహమాడన్, తుమునర్థకం. ఛేదార్థకం అని అంటే భవిష్యత్ కాలిక అసమాపక క్రియ, భవిష్యత్తులో జరగబోయేటువంటివి. భవిష్యత్తు కాలిక అసమాపక క్రియ, ఇది ఛేదార్థకం. ఈ ఛేదార్థకంలో ఇనన్ లేకపోతే తే అనేటువంటిది వస్తుంది. వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.
కురిస్తే అనేది చేదర్థకం. కురిస్తే వానలు కురిస్తే పంటలు బాగా పండుతాయి. కురిస్తే అనేది చేదర్థకం. అతడు బాగా చదివితే మార్కులు వస్తాయి. చదివితే అనేది చేదర్థకం. బాగా తినినన్ అనేటువంటిది తినినన్ అనేది ఏమవుతుందనంటే చేదర్థకం అవుతుంది. తినినన్, చూసినన్, రాసినన్, రాస్తే, చూస్తే, పండితే, కొడితే, అట్లా. తర్వాత అనంతర్యార్థకం. అనంతర్యార్థకము అంటే తర్వాత చెప్పేటువంటి పదాలను, అంటే అనంతరమున అనేటువంటి చెప్పేటువంటి కార్యాల యొక్కకు అనంతర్యార్థకం వాడతారు. ఇది డున్ అంటే ధాతువునకు డున్ చేరుతుంది. డున్ అంటే అనంతరమున అనేటువంటిది. చెప్పుచున్, చెప్పుడున్, తినుడున్, వ్రాయుడున్ అంటే తర్వాత, రాసిన తర్వాత, కొట్టుడున్ అంటే కొట్టిన తర్వాత, తినుడున్ అంటే తిన్న తర్వాత. ఇవన్నీ అసమాపక క్రియలు. క్వార్థకం లేదా క్వార్థం అన్నా ఏం లేదు. క్వార్థకం, వ్యతిరేక క్వార్థకం, శత్రర్థకం, తుమున్నర్థకం, చేదర్థకం, అనంతర్యార్థకము. ఓకే, ఇవి క్రియలకు సంబంధించి. క్రియ అంటే పనుల యొక్క స్థితిగతులను తెలిపేదే క్రియ. క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటాం. మళ్ళీ అక్కడ సమాపక క్రియ గురించి తెలుసుకున్నాము. అసమాపక క్రియ గురించి అక్కడ సింపుల్గా చెప్పేసేసి మళ్ళీ నేను సకర్మక క్రియ, అకర్మక క్రియ చెప్పి మళ్ళీ అసమాపక క్రియలో ఉన్నటువంటి రకాలు, తర్వాత అక్కడ సమాపక క్రియల్లో ఉన్నటువంటి రకాలను చాలా చక్కగా మీకు వివరించడము జరిగింది. తర్వాత మనము కొన్ని ఇవి కూడా కొన్ని ఉన్నాయి క్రియ గురించి. అంటే తర్వాత కొన్ని వేరే క్రియా అంటే పరస్మై పదములు, ఆత్మనేపదములు అని మళ్ళీ 2 రకాలు. అంటే ఇతరుల కొరకు చేసేవేమో పరస్మై పదములు, తన కొరకు చేసేవేమో ఆత్మనేపదములు. తన కొరకు తాను చేసుకునేటువంటివేమో ఆత్మనేపదములు, ఇతరుల కొరకు చేసేటువంటివేమో పరస్మై. చదువుచున్నాడు అంటే వేరే వాళ్ళ కొరకు, వండుచున్నాడు వేరే వాళ్ళ కొరకు, చదువు కొనుచున్నాడు, వండు కొనుచున్నాడు తన కొరకు, ఇల్లు కట్టుచున్నాడు అంటేనేమో వేరే వాళ్ళ కొరకు, కట్టు కొనుచున్నాడు అని అంటేనేమో తన కొరకు. ఇవి ఆత్మనేపదములు, అదేవిధంగా పరస్మై పదములు. వీటి గురించి మనము చూస్తాం. ఇది ఈజీ. ఇవి ఇతరుల కొరకు చేసేవేమో పరస్మై పదములు. వంట వండుతున్నాడు అంటేనేమో ఎవరికైనా ఉండొచ్చు, తన కొరకైనా ఉండొచ్చు, వేరే వాళ్ళకైనా ఉండొచ్చు. వండు కొనుచున్నాడు అంటే ఆయన కొరకే. బ్యాచిలర్స్ దగ్గరికి వెళ్ళి వంటను వండుకున్నారా అండి అని అంటాం. వండుకున్నారా అంటే తన కొరకు. వంటను వండుతున్నారా అని అంటాం ఇల్లాల దగ్గరికి వెళ్ళి. అంటే ఎవరికైనా కావచ్చు, ఇంటి వాళ్ళందరికీ. ఓకేనా? రైట్.